అందరికీ ప్రైజ్ లార్డ్. నేను సుజాతమ్మ వల్ల సొంత చెల్లెలు కొడుకుని, రెండవ వాడిని కొడుకుల్లో. నా పేరు ఇజ్రాయెల్. నేను చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ సుజాతమ్మ వల్ల చెల్లెల కొడుకు అనే దానికన్నా వీడు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి అనే ఒక పరిచయాన్ని మాత్రం అందరికీ పరిచయం చేసి తీసుకొచ్చింది మాత్రం సుజాతమ్మ, మా పెద్దమ్మ. ఎందుకు ఇలా చెప్పాను అంటే, మాకు ఈ ఊరు వచ్చిన కొత్తలో మాకు ఎవరు తెలియదు. అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడే హాస్టల్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పనుల కోసమని మా పెద్దమ్మాయి మమ్మల్ని ఇక్కడ పిలిపించి ఈ మందిరాన్ని మాకు పరిచయం చేశారు. కొన్ని సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టాను. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. అయితే నా చిన్నతనం నుంచి కూడా తిమోతి అంకులలో ఉన్నప్పటి నుంచి కూడా మందిరంలో ఉండే ఒక భాగ్యము, ఒక ఇది సుజాతమ్మ మమ్మల్ని ఇక్కడ పరిచయం చేసిన తర్వాత దేవుని దయ వల్ల అది మాకు దొరికింది ఇక్కడ. సో దేవుని యొక్క మందిరంలో ఉండటం అనేది చాలా ధన్యత. దానిని పోతూ పోతూ ఒక గుర్తింపుగా నాకు ఇచ్చిపోయింది. ఈ మందిరంలో కొంతమంది పెద్దలు ఉన్నారు. సుజాతమ్మ, కమలమ్మ ఆంటీ, ఎత్తలమ్మ ఆంటీ, అండ్ ఇంకా పెద్ద పెద్ద వయసు వాళ్ళు అన్న సజవేదమమ్మ, వీళ్ళంతా భాగ్యమ్మ ఆంటీ వాళ్ళు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఒక ఇది పెట్టుకున్నాం. ఈ మందిరం పునాదులు వాళ్ళు. మా మందిరంకి ఒక పిల్లర్స్ అంటారు కదా, ఒక పిల్లర్స్ వాళ్ళు ఎలా ఉన్నది అనేది మాకు ఇదిగా తెలియదు, కానీ బయట విషయంగా చర్చిలో మాత్రం ఒక ప్రార్థనా యోధులు. ఈరోజు ఈ మందిరంలో మేమంతా ఇలా ఉన్నాము, ఇలా చేస్తామంటే ఆ పెద్దలు చేసిన ప్రార్థన, వాళ్ళు అలా ప్రార్థన చేయడం చాలా ఇది. సో మాకు చాలా అంటే చాలా సంతోషకరమైన విషయము. మా లైఫ్ ఇలా మందిరము కొనసాగడం అనేది నా మట్టుకైతే సుజాతమ్మ ఒక పాత్ర. ఆమె నన్ను చాలాసార్లు అడిగేది. ఆ బాధ, ఒక బాధ అయితే ఉంది. అది ఏంటి అని అంటే, అందరూ ఉన్నారు, నా బిడ్డలు మాత్రం దేవుని మందిరంలో లేరు. ముఖ్యంగా రమేష్ అన్న, వాని గురించి మొన్న రీసెంట్గా కూడా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. వాడు మందిరానికి రాడు, వాడు ఎట్ట బతుకుతాడో ఏమో. నేను అన్నాను ఒకసారి, సుజాతమ్మ, నువ్వు మీ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తావే, వాళ్ళందరి గురించి చెప్తావు, అట్లీస్ట్ నా గురించి ఎప్పుడన్నా ఆలోచించావంటే ముసలా అనేవాడిని. నేను ముసలి అని పిలుస్తాను ఎక్కువ, లేదా సుజాతమ్మ అని పిలుస్తా. నేను ఆ మాట అన్నాను. వాళ్ళందరి గురించి ఆలోచించి వాళ్ళందరికీ ఇజ్జత్తో నాకు ఎప్పుడన్నా ఏమైనా చేసావా నువ్వు, చెప్పు ముసలి అని అంటే, ఆమె నాకు అన్న మాట ఏంటంటే, నీకేమిరా, సంఘం ఉంది, అరవింద్ అన్న ఉన్నాడు, ఇంతమంది జనాభా ఉన్నారు నీకోసం, కానీ వాడికి ఎవరున్నారా, వాడి ఎవరిలో కడవడు, వాడెవడితో మాట్లాడు, వాడికి ఎవరున్నారని ఏడ్చింది. నిజానికి చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమించేది మా అన్ననే. అంత ఎక్కువగా వాడిని మందిరానికి తీసుకురావాలని పోరాడింది, కానీ అది దొరకలేదు. మరి దొరుకుద్దేమో అని ఒక చిన్న ఆశ ఎదురు చూస్తున్నాం. రెండవది ఏంటంటే, అను, చాలా ఇష్టం అను అంటే. ఆ పిల్ల భవిష్యత్తు గురించి, అను గురించి చాలా ఎక్కువగా బాధపడేది. వాడు చూస్తే అట్లా ఉన్నాడు, నాకు చూస్తే ఇలా ఉంది, ఈ పిల్ల పరిస్థితి ఏమైద్దారా అని అనేది. నిజానికి ఏమైద్దో అది కూడా
మేము చెప్పలేము దేవుని చిత్తం అది ఎట్లా ఉంటుందో. అయితే ఇక్కడ నాకు తెలిసినంత మట్టుకు, నేను గమనించినంత మట్టుకు, సుజాతమ్మ మా అమ్మ వాళ్ళ అక్క అనే పరిచయం కన్నా మందిరంలో ఒక ప్రార్థన సపోర్టర్ అనేది నాకు చాలా పరిచయం. ఎందుకంటే వీళ్ళంతా కూడా చాలా ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎక్కువగా నా భవిష్యత్తు గురించి ప్రార్థన చేసిన పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మాకున్న పెద్దలు ఒక్కొక్క పిల్లలు ఊడిపోతుంది. చాలా బాధగా ఉంది ఈ విషయంలో. సో తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, నన్ను ఎప్పుడూ ఒకటి అడిగేది, వేరే వాళ్ళతో కూడా అన్నది, అది నేను విన్నాను. నా కొడుకులు కానీ నా బిడ్డలు అందరూ కూడా, నా కూతుర్లతో సహా అందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ నా కొడుకు మాత్రం నన్ను ఏ రోజు అమ్మ అని పిలవడు. అందరూ అమ్మ అని పిలుస్తారు, నన్ను నేను మాత్రం అమ్మ అని పిలవడానికి ఇచ్చేది. నాకు పిలవాలనే ఉంటుంది, కానీ అమ్మ అని పిలవడానికి కొన్ని ఉంటాయి కదా. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు పిలవలేదు అమ్మ అని చెప్పానుగా. ముస్లిం అని పిలుస్తా, లేకపోతే సుజాతమ్మ అని పిలుస్తా. నన్ను పేరు పెట్టి పిలిచేది ఒక్కడైనా మా ఇంట్లో. నన్ను అందరూ అమ్మ అని పిలుస్తారు, నన్ను ఒక్కడే పిలవడానికి. నాకు కనీసం ఎట్లా ఉన్నామని అడిగి నాకు ఒక చీర కూడా తెచ్చిలేదని బాధపడిన రోజులు ఉన్నాయమ్మా. అలాగా నా మీద చాలా ప్రేమ తెచ్చుకుంది. ఎందుకంటే ఆమె తల్లిగా ఉంది, కానీ నేను మాత్రం ఇక్కడ ఎవరికి దగ్గరగా లేకుండా పోయాను. మొన్న ఇటీవల కాలంలో ఆమె నన్ను అడిగింది, రే ఒక్కసారి ఒక చీరన్నా తెచ్చిపెట్టేవాళ్ళరా. ఈ విషయం ఎవరికి తెలియదు. మొన్న హైదరాబాద్ నుంచి వస్తాను, నా పెళ్ళికి ముందు ఆమెకి గిఫ్ట్గా ఒక పట్టు చీర కొనుక్కొని వచ్చి వెనకాలగా ఉంది. అలా వచ్చి మాట్లాడుతున్నా, ఎప్పుడొచ్చావయ్యా, చిక్కిపోయిందనా అన్నది. ఏదోలే ముస్లి, కనీసం నేను నన్ను చూడటానికి రావద్దు అని అన్నా. చూసేవాడు అని అంటాం. నేను అప్పుడే చీర ఇలా తీసుకొని ఇదిగోమా అని చెప్పి ఇచ్చా. ఇంతవరకు నీకేమి ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను, నువ్వు కోరుకున్నది ఇదే కదమా అని చెప్పి ఆ చీర నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నేను చాలా బాధపడ్డాను ఫస్ట్. నేనేమీ చేయలేకపోయాను. ఆమె కోరుకున్న నా దగ్గర నుంచి ఆ ఒక్క కోరికని నేను తీర్చగలిగానని ఒక సంతోషం నాలో ఇప్పుడు మిగిలిపోయింది. ఆమె చీర చూసి చాలా సంతోషం ఫీల్ అయింది. రెండవదిగా నేను ఆ రోజు అమ్మ అని పిలిచినందుకు ఇంకా ఎక్కువ ఫీల్ అయింది. కాబట్టి నేను చెప్పుకొని వచ్చేది ఏంటంటే, తల్లిదండ్రులుగా వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఏమి కోరుకోరు, కానీ పిల్లలు బాగుండాలని ఒక ఉద్దేశాన్ని కోరుకుంటారని నేను గుర్తెరిగాను. తల్లిదండ్రులకి సంతోషం తన పిల్లలు పెరిగినప్పుడు కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళు అయినప్పుడే వాళ్ళకి సంతోషం. కాబట్టి మీ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, ఒక మంచి ప్రేమగా పెంచడానికి ప్రయత్నం చేయండి. వారిని కూడా దేవుని మందిరంలో ఒక ఎదిగే మొక్కల్లాగా వారిని పెంచుతారని నేను కూడా ఆశిస్తున్నాను. ఆమెకున్న ఒక కోరిక, తన కుటుంబంలో మా అన్న మారాలని. మరి అది చూడకుండానే ఆమె ఇలా అవుతుందని నేను అనుకోలేదు. సో ఆమె గురించి
గురించి ప్రార్థించండి, మన రక్షణ గురించి ప్రార్థించండి. మాకు పడిపోతున్న మా పిల్లర్స్ని లేవనైతే మళ్ళీ సపోర్టర్స్ మాకు కావాలి, దాని గురించి ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ లార్డ్.